చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక గొప్ప గురువు మన మధ్యలో ఉన్నారు. మేమందరం సినీ ప్రపంచంలో వర్క్ చేశాము. ఆయన ఫైటర్గా, మేము ఫైట్ మాస్టర్గా, మేము సినిమా ప్రపంచంలో మేము ఫైటర్గా ఉన్న కాడ నుంచి కూడా మాకు ఫైట్ మాస్టర్ అవ్వముందు కాడ నుంచి కూడా మాకు ఆయనతోటి సత్సంగం ఈ అనుబంధం ఉంది. మేమందరం ఇది అప్పుడప్పుడు ఈ ఆత్మల గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. కానీ మేము మాట్లాడుతూ మేము సినీ ప్రపంచంలో ఉండేము. కానీ ఆయన అంతరాత్మలోకి వెళ్ళి ఇంకా కొంతమంది కొన్ని విషయాలను తెలుసుకొని ఇప్పుడు సినిమా ప్రపంచాన్ని నుంచి, సంసారాన్ని నుంచి, డబ్బు పేరు ప్రతిష్టల నుంచి సపరేట్గా ఉంటూ కొన్నాళ్ళు 5 నెలలు 6 నెలలు మౌనంలో ఉంటూ 2 మాటలు మౌనంగా ఉండి సపరేట్గా ఉండి సిద్దిపేట అనే ఒక చిన్న ఊర్లో సిటీ లోపల ధ్యానం చేస్తున్నాడు. ఆ గురుగారు మన మధ్యకి వచ్చారు. నమస్తే గురుగారు. నమస్కారం. గురుభ్యో నమః. ఎందుకంటే మన అనుబంధం ఫస్ట్ నుంచి షూటింగ్లో సరదాగా మాట్లాడుకుంటూ ఈ అనుబంధాన్ని గురించి మాట్లాడుకున్న కానీ అన్నింటినీ చూసాం మనం. అసలు మీకు ఫస్ట్ అసలు ఈ మార్గానికి రావాలి మీకు ఎలా అనిపించింది? సినీ ప్రపంచంలో ఉండి ఇది ఎలా మీకు వంటబట్టింది? సినీ ప్రపంచం అంటే కలర్ఫుల్గా సినీ ప్రపంచంలో 4-3 పూటల 3 వెరైటీ భోజనాలు, వెరైటీస్ అంతా ఉంటుంది, డబ్బు ఉంటుంది, ఏదో దగ్గర మనిషి దగ్గర పని చేసి ఉంటుంది. వీటన్నిటికి కాదని ఛేదించి వానప్రస్థానం అంటే ప్రపంచం క్షేమం కోసం ఏదో నీకు తెలిసిన ఆత్మస్థితి మంచి మాటలు చెప్పాలని ప్రపంచంలోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? ఎక్కడ నీ జీవితంలో మార్పు వచ్చింది? గురుభ్యో నమః. ముందు రాసి గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ మన మాస్టర్ గారు చెప్పిన విధంగా కొన్ని జ్ఞాపకం వస్తుంది. గతంలో ఏం చేశానని ఆలోచిస్తూ కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే ఆధ్యాత్మికలో ఎలా రుచి కలిగింది, అంటే సినీ ఫీల్డ్లో ఉండి కూడా ఆధ్యాత్మికలో రుచి కలిగి టోటల్గా పోవటం అనేది కొంత విషయము వివరించే ప్రయత్నం చేస్తాను. గతంలో మేము ఇక్కడ షూటింగ్లు చేసేటప్పుడు మద్రాసు, ఈ తెలంగాణ, ఏపీ సపరేట్గా ఉండేటి. అప్పుడు తరచుగా తర్జన కొట్లాటలు జరిగేటి. ఇక్కడ షూటింగ్ లేక వీళ్ళు నానా బాధలతో ఆకలితోటి ఏవో ఫైట్ చేసేవాళ్ళు. ఆ విధంగా చేసినప్పుడు ఒకరు కొట్టడం జరిగింది. ఇక్కడ తెలంగాణ ఏపీ సినీ స్టెంట్ వాళ్ళు కొట్టడం వల్ల అవి స్ట్రైక్ రావడం జరిగింది. అప్పుడు మాకు భోజనానికి కూడా సదుపాయం లేకుండా అయిపోయి మేము వేరే సెక్యూరిటీ సూపర్వైజర్గా చేయడం జరుగుతుంది తాత్కాలికంగా. సినిమాలో ఉండి సెక్యూరిటీగా పనిచేసావు? సెక్యూరిటీ సూపర్వైజర్గా. ఇక్కడ మనకు ఇక ఆదాయం లేదు, మన ఫ్యామిలీ ఉంది పోషించడానికి, ఆ సూపర్వైజర్గా జాయిన్ అయిపోతే అక్కడ మా గురువుగారు తారసపడ్డాడు. అక్కడ గురువుగారు తారసపడితే ఆ గురువు గురించి మాకు తత్వం భజన ఏం తెలియనటువంటి పరిస్థితి. కానీ ఏంది చూస్తుంటే అక్కడ ఆయన దగ్గర వేమన పద్యాలు ధారాళంగా ఉన్నాయి అన్నట్టు. అంటే ఒక 400-500 నోటికి వస్తాయి ఆయనకి. వస్తే నా మెయిన్లో ఏంటంటే ఈ సినీ ఫీల్డ్లో అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి డైలాగులు వచ్చేటి అన్నట్టు. అవి భయంతో ఉండేది డైలాగులు చెప్పడానికి. ఇవి వేమన పద్యాలు 4 చరణాలే ఉంటాయి కదా, మనం ఆ 4 చరణాలు నేర్చుకుంటే బాగుంటుందని మా గురుగారిని అడిగాను. గురుగారు అనే భావం లేకుండా ఊరికే నేర్చుకుంటే సరదాగా మనకు ఇక్కడ అలవాటైతే ఆ పద్యాలు మనకు పెట్టించటము, దాన్ని నేర్చుకొని మళ్ళీ అప్పచెప్పటం, ఇలా చేయటం వల్ల ఆ పద్యాలు ఉన్నటువంటి పవర్ మనకు కొంచెం రుచి కలిగింది. దాంట్లో ఏందబ్బా ఇది ఇలా చెప్తున్నారు అని దాన్ని ఎంబడి ఫాలో అవుతూ అంటే ఈ మార్గం రావడానికి ఫస్ట్ పునాది వేమన గారి పద్యాలు అనేది. వేమన పద్యాలు, వేమన నాకు మొదటి గురువు అనేది చెప్పదు. కనిపించబోయిన కొన్ని వేల సంవత్సరాలు అయినా కానీ గురుగారు కొన్ని 100 సంవత్సరాలు ఎక్కడో ఉన్నారు గురుగారు. కానీ ఎక్కడో ఆ వేమన గారి పద్యం గురుగారికి కనెక్ట్ అయ్యింది ఆ పద్యాలు నేర్చుకున్నప్పుడు. 370 సంవత్సరాల కింద ఆయన రాసినటువంటి పద్యాలు మాకు ఆంతరికంగా గురువు గారిగా ఈ పద్యాల రూపకంగా దర్శనమిచ్చి ఆయన క్లియర్గా మనకు చెప్పడం. ఫస్ట్ మీకు వేమన గారు పద్యం ఫస్ట్ ఆ పాయింట్, ఆ పదం ఏ పాయింట్ మేము కనెక్ట్ అయింది గుర్తుందా మీకు ఏమన్నా? ఆ ఫస్ట్ పద్యాలు మనకు చెప్పారు. అనువుగా చోట అది కులమనరాదు, కొంచెం ఉండుట ఎల్ల కొదువు కాదు, కొండార్ధమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ
వినురవేమా అని ఫస్ట్ పెట్టించాడు అన్నట్టు. ఎంత మనం గొప్ప వాళ్ళు అయినా కానీ మనం గిటన్ వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడి మనం కుంగ తీస్తుంటారు. మనం కుంగే అవసరం లేదు, నీ విలువ నీకే ఉంది. ఏ విధంగా ఉపమానం చెప్పారంటే, పెద్ద కొండ అయినా కానీ దూరం చేయాలి అద్దంలో చూపెడితే అద్దంలో కనబడుతుంది, చిన్నగా కనపడుతుంది అద్దంలో. అద్దంలో చిన్నగా కనబడ్డంత మాత్రాన కొండే కదా, వాడి చూపు చిన్నదైంది కానీ కొండే కదా, వాడు నిన్ను చిన్నగా చూస్తున్నాడు కానీ నీ విలువ నీకే ఉంటది, తగ్గేది ఏమి ఉండదు అది అని దాంట్లో చెప్పడం వల్ల మాకు అర్థమైపోయింది. ఎవరు ఏమన్నా కానీ మనస్థితి మనకే ఉంటుందనే భావం మనకు ఏర్పడ్డది. అలా చేస్తూ జ్ఞానానికి కూడా పద్యాలు చాలా మట్టుకున్నాయి అన్నట్టు. జ్ఞానం గురించి కూడా అనుభవంలో మనం ఎలా ఉండాలి, ఎలా రీచ్ కావాలి అని పద్యాల రూపంగా అలా వస్తూ మనకు ఆ గురువు గారు కూడా పరిపూర్ణుడు బ్రహ్మ పొందిండు కాబట్టి నాకు చాలా మట్టుకు అందులో రానిచ్చాను అన్నట్టు. అప్పుడు షూటింగ్లు చేసుకుంటూ ఇది చేసుకుంటూ ఇట్లా 2 పడవల కాలు పెట్టినట్టు మనం చేసుకుంటూ వచ్చామన్నట్టు. పూర్తిగా ఇంకా షూటింగ్ వదిలేసి వానప్రస్థాశ్రమం అంటే షార్ట్కట్లో చెప్తున్నాను. ఇంకా మనకు గతంలోనే మనకు ఆత్మసాక్షాత్కారమై అది రాకపోకలలో ఉంది, అనుభూతి రావటం పోవటం, దాంట్లో ఉన్నటువంటి స్థితి లక్షణాలు అనుభవిస్తున్నాం, తర్వాత మళ్ళీ పోవటం మళ్ళీ రావటం ఇలా జరుగుతుంది. ఇది కంటిన్యూగా ఇలా చేస్తుంటే కూడా ఇంకా ఫుల్ఫిల్గా 100%గా మనము ఇంకా పొందలేమని ఇన్నర్ వాయిస్ వచ్చింది అన్నట్టు. అది పొందాలంటే పూర్తిగా అలా మునిగిపోవాలి, ఇంకా ఇక్కడ అక్కడ అంటే మనసు అటు ఇటు తిరుగుతుంటుంది అనే భావం మనకు ఏర్పడి నేను అన్ని సమస్తము ఈ షూటింగ్లు కానీ అక్కడ సంసారం కానీ అన్ని దుకాణం ఎత్తేసి అక్కడ సిద్దిపేట సైడు కొన్ని ఆశ్రమాలు ఫస్ట్ తిరిగాను. అక్కడక్కడ ఒక 8 నెలలు ఒక చోటు, మొయినాబాద్లో ఒక సంవత్సరము, అలా తిరిగి 4-5 ఆశ్రమాలు తిరిగి చివరికి సిద్దిపేటలో ఒక కుటీరం కట్టుకొని అక్కడ తపస్సు చేస్తున్నాను నిరంతరం. దాంట్లోనే కొన్ని ఇంకా ప్రక్రియలు చేస్తున్నాను. మౌనం అనేది ఒక 5 నెలలు ఒకసారి చేశాను, తర్వాత 4 నెలలు ఒకసారి చేశాను, 41 రోజు ఒకసారి చేశాను. అలా మెల్లమెల్లగా నేను డెవలప్ చేసుకుంటూ నన్ను డెవలప్ చేసుకుంటూ నాకు తోచిన విధంగా ఎవరన్నా వస్తే నేను చెప్పడం జరుగుతుంది. కొన్ని యూట్యూబ్లలో కూడా పెట్టడం జరిగింది. అంటే నా మెన్షన్ శాస్త్రయుక్తంగా నాకు వచ్చిన అనుభవాలు అవన్నీ రంగారి చెప్తే కొంతమంది యూట్యూబ్లో కూడా వాళ్ళు అడిగి కొంతమంది చేసుకొని వాళ్ళు కూడా ధ్యానం చేస్తున్నారు. అది చేసినందుకు చాలా సంతోషము. మా మాస్టర్ల గారు కూడా ఎంతో అన్యోన్యంగా దీంట్లో ఈ రంగుల కళలు ఉంటూ కూడా రంగు అంటకుండా వీళ్ళు ఆధ్యాత్మికలా వీళ్ళు సమయం దొరికినప్పటిలా వాళ్ళ వంతు వాళ్ళు ఎంతో సాయం చేస్తూ ప్రజలకు బోధ చేస్తూ అదే పనిగా కట్టుకొని పోవటం చేయటం అనేది అది అందరికి సాధ్యమైనటువంటి పని కాదు. అసలు పైట మసాలు అనేది చాలామందికి కూడా అసలు రవ్వంతా కూడా జ్ఞానం గురించి ఆలోచించారు. ఎందుకంటే వాళ్ళు ఫుల్ బిజీగా ఉంటారు, రంగులకు అన్నీ అనుభవిస్తూ ఉంటారు. కానీ అన్నీ ఉండి కూడా ఏది అనుభవించకుండా ఏది అంటకుండా వీళ్ళు ఆధ్యాత్మికలో ఏదైతే శిష్యులు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా వీళ్ళు పర్టికులర్గా పాటిస్తూ వీళ్ళు దాంట్లో ఉంటూ కూడా అంటకుంటుండి ప్రయాణిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మాస్టర్ గారు. థ్యాంక్ యూ గుడ్ థ్యాంక్ యూ. ఇది గురువుగారు ఫస్ట్ ఆయన రావడానికి కారణమైన యామన్న గారు ఆయనకి మనసులో పునాది వేశారు. ఆ పద్యాలు చదువుతూ ఆయన అంతర్భావంలోకి వెళ్ళేసి అసలు ఏంటి ప్రపంచం ఏంటి, సంసారం ఏంటి, ఈ దేహం ఏంటి, అసలు ఏంటిది అనే దాని మీద ఆయన అన్వేషణ స్టార్ట్ చేసుకొని దాని మీద ఒక గ్రిప్ వచ్చిన తర్వాత ఓహో ఏది కూడా అనిత్యమైంది ఏది కూడా అని చెప్పి ఆ ప్రక్రియను తీసుకొని ఆయన సపరేట్గా ఉంటూ ఆత్మఫైనులో కొన్ని ట్రావెల్ చేస్తూ కొన్ని సత్యాలు ఆయన సొంతగా యూట్యూబ్ పెట్టి కొన్ని చెబుతూ ఉన్నారు. అందుకని మన దగ్గరగా ఉన్నారు కాబట్టి మనలో కూడా మమ్మల్ని యూట్యూబ్లో ఫాలో అవుతున్న వాళ్ళు అందరూ కలిసి కూడా గురుగారు మాకున్న సంబంధాన్ని మీతో పంచుకుందామని ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఇప్పుడు మేము ఇక్కడ సిల్కూరు బాలయ్య దగ్గర ఫామ్లోకి వెళ్ళబోతున్నాం. అక్కడ చెట్ల మధ్యన కొన్ని విషయాలు చిన్న బిట్లుగా ఆయన మౌనంగా ఉన్నప్పుడు ఆయనకు ఆత్మలో అనుభవాలు ఎన్ని నెలలు ఉన్నారు గురుగారు మౌనం? 5 నెలలు ఒకసారి ఉన్నాను. 5 నెలలు అంటే ఎన్ని రోజులు వస్తుంది? 150 రోజులు. 150 రోజులు మౌనంగా ఉన్నప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ఇంత ఫాస్ట్ జనరేషన్లో 5 నెలలు మౌనంగా ఉన్నప్పుడు ఆయన అంతరాత్మ ఎలా చెప్పింది? అట్లా 2 మాటలు ప్రయత్నించారు. వాటన్నింటి గురించి మనం కొన్ని వివరాలు తొందరలు తెలుసుకొని మీకు సిల్కూరు బాలాజీ దగ్గర అన్ని డిఫరెంట్ 4-5 వీడియోస్ గురుగారితో చేయడానికి నిర్ణయించాం. ఇక్కడికి వచ్చాం కాబట్టి ఈ ప్రాంగణంలో ఒక వీడియో చేయకూడదు. ఓకే, థ్యాంక్ యూ. జై గురుభ్యో నమః. జై గురుభ్యో నమః.